శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి శుక్రవారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:03 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభద్ర. ఈరోజు జనవరి 23, 2025 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:52 లాగైతే 9:37 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 లాగైతే 1:20 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 11:19 లాగైతే 12:52 వరకు కూడా వచ్చి అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యాటంకాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పంచమి శుక్రవారం, మాఘ శుద్ధ పంచమి. దీన్ని వసంత పంచమని అని చెప్పడం జరుగుతుంది. ఈ పంచమ రోజు ఆ సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధించినట్టయితే విద్యార్థులకి విద్య లభిస్తుందని, మిగిలిన వాళ్ళు ఆరాధించడం వల్ల జ్ఞానవృద్ధి కలుగుతుందని మన శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచమి శుక్రవారం. అందువలన అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొల్లల మామిడి.